నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రనైతే వైసీపీ నేతలు ఎలా అంటే భూ కబ్జాలకు పాల్పడ్డారో మనం చూసాం. అయితే ఇప్పుడైతే ఒక ఎంక్వైరీ అయితే పడింది. మరి విచారణ జరుపుతారా లేదా ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఉత్తరాంధ్ర అక్కడ చూసాం ఎన్ని అంటే భూ కబ్జాలు జరిగాయి ఏంటి అనేది అయితే మనం చూసాము. అయితే ఇప్పుడు మరి ఒక ఎంక్వైరీ పడింది. ఎంక్వైరీ తర్వాత అంటే ఏం జరుగుతుందంటారు? సో ఒకటి ఏంటంటే, ఉత్తరాంధ్ర అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కొంచెం సాఫ్ట్గా ఉండేటువంటి డిస్ట్రిక్ట్స్ అంటారు. ఉత్తరాంధ్ర అంటే వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం. ఇక్కడ మిగతా ఆంధ్రప్రదేశ్ తోటి పోల్చడానికి అవకాశం లేదు. అక్కడ కొంచెం నేరాలు తక్కువ ఉంటాయి, క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ. ప్లస్ ఎవరు పోయినా కానీ అక్కడ బతకచ్చు పీస్ఫుల్గా అనేటువంటి భావన ఉండేది ఒకప్పుడు. అలాగే అక్కడ ఈ అసైన్ ల్యాండ్స్ ఇవి కూడా ఎక్కువ ఉంటాయి. వైజాగ్ ట్రైబల్ ఏరియా కాబట్టి వైజాగ్ సైడ్ అంతా కూడా కొంచెం అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అయితే ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజయసాయి రెడ్డిని నియమించారు 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా అంతకుముందు కూడా ఆయనే ఉండేవాడు ఇన్ఛార్జ్గా. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆయన అసలు వైజాగ్లోనే మొత్తం దుకాణం పెట్టేశారు. అక్కడే ఉండి అక్కడి నుంచే రాజకీయాలు నడుపుతూ వచ్చారు ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి. ఆ ఉత్తరాంధ్రకి ఆయన ఎప్పుడైతే వెళ్ళారో అప్పటి నుంచి ఆ 3 జిల్లాల్లో వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాల్లో ల్యాండ్స్ ఆక్యుపై చేయటం మొదలుపెట్టారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. అది చేసిన ఎవరు? అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి మీద కంప్లైంట్ చేస్తే అప్పుడు తాడేపల్లిలో పంచాయతీ కూడా చేయడం జరిగింది. అక్కడ ఉండేటువంటి ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలకి అలాగే విజయసాయి రెడ్డికి మధ్య. అయినప్పటికీ కూడా ఆ పంచాయతీ తీరలేదు. విజయసాయి రెడ్డి తన హవాను అలా కొనసాగిస్తూ వచ్చాడు. చివరికి ఎమ్మెల్యేలకను ఆయనకి పడనటువంటి పరిస్థితుల్లో పార్టీ నష్టపోతుంది అనేటువంటి ఉద్దేశంతో విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర నుంచి తీసుకొచ్చి తాడేపల్లి పార్టీ కార్యాలయంలో పెట్టారు. ఆ ప్లేస్లో వైవి సుబ్బారెడ్డిని అక్కడ నియమించారు కోఆర్డినేటర్, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా. నియమించినప్పటికి కూడా అప్పుడు మరో దందా మొదలైంది. అప్పుడేమో విజయసాయి రెడ్డి రూపంలో వచ్చినటువంటి దందా. మళ్ళీ విజయసాయి రెడ్డి ప్లేస్లో వైవి సుబ్బారెడ్డిని నియమించిన తర్వాత వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ నడుస్తూ వచ్చాయి. సో మొత్తం మీద ఏంటంటే అటు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు అలాగే అక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్లు అందరూ కలిసి కొంతమంది అక్కడ ఉండేటువంటి భూముల్ని భారీ ఎత్తున కబ్జా చేశారు అనేది ఒకటి. దాని నుంచే 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. ఎప్పుడైతే 3 రాజధానులు అనేటువంటి దాన్ని ప్రకటించారో అప్పటి నుంచి విశాఖలో ఎక్కువ రేట్లు ఎక్కువగా భూముల రేట్లు పెరుగుతూ వచ్చాయి. వాస్తవంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అమరావతిలో గగ్గోలు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట. అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందే వైజాగ్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయొచ్చు అని చెప్పి అడ్వాన్స్లు ఇచ్చేసి వాళ్ళు 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి విశాఖని అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ కింద అనౌన్స్ చేశారు. అలాగే కర్నూలుని న్యాయ రాజధాని కింద చేశారు. ఇక్కడేమో శాసన రాజధానిగా అమరావతిని చేసి అక్కడ వైజాగ్లో భారీ ఎత్తున భూముల రేట్లు పెరిగేలాగా వ్యవహరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంతో అమరావతిలో దారుణంగా భూముల రేట్లు పడిపోయాయి. సో ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం జగన్మోహన్ రెడ్డి భారీగా చేశాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆయన వైజాగ్ని కేంద్రంగా చేసుకొని తన అనుయాయులతోటి భారీగా చేశారనేది అర్థమవుతుంది. దీంట్లో భాగస్వాములు ఎవరయ్యారు? అధికారులు కూడా అయ్యారు. అధికారులు భాగస్వామ్యం కాకపోతే అంత పెద్ద స్థాయిలో భూ మాఫియా వ్యవహారం సాగదు. కాబట్టి లాస్ట్కి సిఎస్ పేరు కూడా వచ్చింది, జవహర్ రెడ్డి పేరు కూడా వచ్చింది. ఆయన ఏదైతే అసైన్ భూములు ఉన్నాయో దాన్ని కబ్జా చేశారని చెప్పేసి జనసేన మూర్తి అయితే బయటపెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కూడా పరునష్ట దావా వేస్తా అని చెప్పారా కానీ అది కాదు అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించి మాట్లాడింది లేదు. మరి ఇప్పుడు వాళ్ళ మీద కూడా తగు యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? మూర్తి యాదవే కాదు, మూర్తి యాదవ్ కంటే ముందే తెలుగుదేశం వాళ్ళు అనేక సందర్భాల్లో అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళు ఇక్కడ భూములు కబ్జా అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అనేక సార్లు ఆరోపించారు. స్వయాన అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదే ఏమన్నాడు, కడపరెడ్డిలో వచ్చేసి ఇక్కడ భూములు ఆక్రమించుకుంటే మేము చూస్తా ఊరుకోవాలా, మనందరం కలిసి తిరగబడాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా బహిరంగ సభలోనే చేశారు అప్పట్లో ధర్మాన ప్రసాద్ మంత్రి ఉండి కూడా అప్పట్లో.
అంటే ఏ స్థాయిలో అక్కడ కడపకు సంబంధించినటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఆక్యుపై చేశారు అనే దానికి నిదర్శనం ధర్మాన ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక ఇక్కడ విజయసాయి రెడ్డి అలాగే బాలినేని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ వియ్యంకుడు ఎవరో అక్కడ కొన్ని 100 ఎకరాలు ఆక్యుపై చేశారని చెప్పి అప్పుడు గొడవ అయితే ఆయన ప్రెస్ ముందుకు వచ్చేసి ఆయన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు అప్పట్లో. సో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన దగ్గర బంధువులు, దూర బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ కలిసి సుమారుగా 40,000 ఎకరాలు ఉత్తరాంధ్రలో చేశారు అనేది వినిపిస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాథమిక ఎంక్వైరీలో తేలింది. ఆల్రెడీ ప్రాథమిక ఎంక్వైరీ చేశారు, కేసులు పెట్టారు, కేసులు కూడా ఫైల్ అవుతున్నాయి, కంప్లైంట్లు చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ మాజీ, ఆయనకు కూడా బినామీ పేర్లతో అసైన్ ల్యాండ్లకి అడ్వాన్సులు ఇచ్చేసి బినామీ పేర్లతో రాయించుకున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ. దాంతోపాటు ఆయన ఎవరో వెంకటేశ్వరరావు అంటారు, ఆ వెంకటేశ్వరరావు అనేటువంటి ఆయన పేరు పైన కూడా ఉంది అని చెప్పేసి ఈ పోలీసు విచారణలోనే తేలుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు విచారణ ఇంకా పూర్తి కాలేదు. ప్రాథమికంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే 40,000 ఎకరాలు వీళ్ళు ఆక్యుపై చేశారు, బినామీ పేర్లతో రాయించుకున్నారు అనేటువంటిది వినిపిస్తుంది. విజయసాయి రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది, తర్వాత జవహర్ రెడ్డి పేరు వినిపిస్తుంది, మాజీ చీఫ్ సెక్రటరీ. ఆ వెంకటేశ్వర అనే అతను ఇంకొక అతని పేరు వినిపిస్తుంది. వీళ్ళతో పాటు ఇంకెంతమంది ఉన్నారనేది బయట రావాలి. ప్రాథమిక విచారణలో 40,000 ఎకరాలు తేలింది. పూర్తి విచారణ చేస్తే ఈ 3 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఎన్ని వేల ఎకరాలు ఆక్రమించుకున్నారో, ఎన్ని లక్షల ఎకరాలు ఆక్రమించుకున్నారో బయటపడుతుంది. ప్రాథమికంగా తేలింది 40,000 ఎకరాలు అంటే ఇది పెద్ద కుంభకోణం అని చెప్పి అనుకోవాలి. మరి దీన్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎక్కడ తీసుకుంటారు చట్ట ప్రకారం? అసైన్ ల్యాండ్స్కి అడ్వాన్సులు ఇచ్చి చీఫ్ సెక్రటరీ రిజిస్టర్ చేయించుకున్నారు. మొత్తం అక్కడ ఉన్న భూమి ఆల్రెడీ జీవోలు మార్చేసి అసైన్ ల్యాండ్స్ ని కొనుక్కోవచ్చు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చేసి ఆల్రెడీ భూములు బినామీ పేర్లతో డ్రాయింగ్ చేసుకొని ఆ రోజు ఉన్నటువంటి చట్టం ప్రకారం మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు నేను చట్ట ప్రకారం నేను చర్యలు తీసుకుంటానని చంద్రబాబు నాయుడు అంటున్నారు. చట్ట ప్రకారం నేను చర్యలు ఎలా తీసుకుంటారో ఆ రోజున అసైన్ ల్యాండ్స్ తీసుకునేదానికి, అసైన్ ల్యాండ్ రిజిస్టర్ చేసుకునేదానికి అనువైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో ఆ రోజు ఉన్నటువంటి చట్టాన్ని నువ్వు రద్దు చేసినా ఆ రోజు చట్ట ప్రకారం చట్టం ఉంది కాబట్టి ఆ చట్టం ప్రకారం నేను తీసుకున్నానని చెప్పి కోర్టుకు వెళ్తాడు. అంటే అక్కడ తప్పులు ఏం లేదని వస్తుందా సార్? మరి అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా చట్టాలను తయారు చేసుకున్నారు, ఆ విధంగా జీవోలు ఇచ్చుకున్నారు. అలాంటప్పుడు నీకు చట్ట పరిధిలో వాళ్ళు నేరస్తులు ఎట్ అవుతారు? కారు కదా. అందుకే చట్టాన్ని మార్చుకున్నారు. ముందే అడ్వాన్సులు ఇచ్చేశారు, అడ్వాన్సులు ఇచ్చిన తర్వాత చట్టాన్ని మార్చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏవైతే ఈ కబ్జాలు అంటే ఏవైతే చట్టాలు మార్చుకున్నాక భూముల్ని తీసుకున్నారో అవన్నీ వాళ్ళకి సొంతమైనట్టేనా? ఇన్ని వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు దాకా ఎవరు అవుతారు సొంతం? వాళ్ళే సొంతం అవుతారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకే సొంతం అవుతుంది. వాళ్ళు చేసినటువంటి ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అందరికి అడ్వాన్సులు ఇచ్చేశారు అసైన్ ల్యాండ్స్కి సంబంధించి. అడ్వాన్సులు ఇచ్చిన తర్వాత దానికి రిజిస్ట్రేషన్కి అనువైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చుకున్నారు, జీవోలు తీసుకొచ్చుకున్నారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డే కదా, ఇంకా ఆయన ఏది చెప్తే అది, జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తాడు. ఇంకా కావాలంటే జగన్మోహన్ రెడ్డికి లేనటువంటి ఐడియాలను కూడా ఆయన ఇస్తారు. సో కాబట్టి అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ కనిపించట్లేదని చెప్పి చెబుతున్నారు కదా. దాంట్లో 40,000 ఎకరాలు ఒక 3 జిల్లాలు అక్కడే కనిపిస్తుంది ప్రాథమిక విచారణలో. సో ఇవన్నీ రికవరీ చేసుకోవాలంటే అది సాధ్యమయ్యేదన్నా చట్ట ప్రకారం నేను చర్యలు తీసుకుంటాను అంటున్నారు చంద్రబాబు నాయుడు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటే లూప్ హోల్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఈ లూప్ హోల్స్ నుంచి వాళ్ళు తప్పించుకుని వెళ్ళేటువంటి అవకాశం ఉంది కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ లేదంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి ఎవరైతే అవినీతి పాల్పడ్డారో లేదా అక్రమాలకు పాల్పడ్డారో లేదా కబ్జాలకు పాల్పడ్డారో వాళ్ళనేమి దోషులుగా చేసి జైల్లో పెట్టి లేదంటే వాళ్ళ భూములు మళ్ళీ తిరిగి ప్రభుత్వం తీసుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కాకపోతే వస్తున్నటువంటి ఆరోపణలు దాని మీద చట్టపరమైన చర్యలు ఇప్పుడు కేసులు పెట్టారు వాళ్ళ మీద. ఏపీసీఐడికి అప్పు చెప్తారు, ఒక సిట్ వేస్తారు, లేకపోతే ఆ సిట్ ఎంక్వైరీ నడుస్తుంటుంది. ఆ ఎంక్వైరీ నడుస్తుంటుంది. ఆ బెనామీలు ఉన్నారు కాబట్టి వీళ్ళేమి ఎఫెక్ట్ గారు, బెనామీ పేర్లతో ఉన్నారు కాబట్టి ఆ బెనామీ వాళ్ళు ఎవరో వెళ్ళి ఏదో చెప్తారు. ఈలోపు వీళ్ళు కోర్టులకు వేస్తారు. ఆ రోజున్న చట్టం ప్రకారం మేము చేసామండి అని చెప్తారు. ఇంతే జరిగింది. సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉత్తరాంధ్రాన్ని ఊటి చేసినా ఆంధ్రప్రదేశ్ని నాకేసినా చేసేది ఏం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ చంద్రబాబు నాయుడు చేసేది ఏమీ ఉండదు. ఊరికే కాకపోతే శ్వేతపత్రాలు రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇంత దోసేసాడు అని చెప్పి ప్రజలకు చెప్పడానికి తప్పితే ప్రజాకోర్టులో అంతకు మించి 1 ఎకరం కూడా
రికవరీ చేసే పరిస్థితి ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.